समाधिनिर्धूतमलस्य चेतसो निवेशितस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ओम शांति शांति शांति। ఓం. ఈ యొక్క సత్యార్థ ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ప్రకృతి అంటే స్వభావము. ఇప్పుడు కనబడే రూపము గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రకృతి అనేది జీవాత్మకు ఎలా వర్తిస్తుంటది అని అంటే స్వభావం. వీరి ప్రకృతి ఏంటి, వీరి స్వభావం ఏంటి? స్వభావము అని అంటే వారి అంతరంగికం, వారి అభీష్టం, స్వభావం. దానిని గుర్తించాలి. గుర్తించినప్పుడు ఇంకా లోతుగా తెలుస్తుంది. ప్రకృతి కనబడే రూపాన్ని గురించి చెప్పడం మరియు ఆత్మతత్వంలో భగవంతుడు ఋగ్వేదంలో చెప్పినటువంటి రహస్యాన్ని కపిల మహర్షి సాంఖ్య దర్శనంలో ఈ ప్రకృతి అంటే ఏమిటి అంటే సత్వ, రజస్సు, తమస్సు. సత్వము అనేటువంటిది ఏమిటి, రజస్సు అనేది ఏంటిది, అది అది రాజసం. సత్వము, రజస్సు, తమస్సు. సత్వము అంటే సాత్వికమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి, శుద్ధమైనటువంటి. రజసము అంటే రక్తము అంటే ఎరుపు రంగు. ఆ ఎరుపు రంగు నలుపులోనూ ఉంటుంది, తెలుపులోనూ ఉంటుంది. రెండు కలిసినటువంటి మేలితం, గోడ మీది పిల్లిలాగా. తమసం అజ్ఞానం, అవిద్య, మూర్ఖత్వం, జడత్వం. నేనన్నదే సాగాలి, నా మాటే గొప్ప, నేనే గొప్ప అనేటువంటిది. సత్వ, రజస్, తమస్సు ఇది ప్రకృతి నుండి వస్తున్నటువంటిది జీవాత్మలోకి. ఈ యొక్క సత్వరజస్ తమస్సు యొక్క కలయిక ప్రకృతి. ప్రకృతి యొక్క వికృతి మహత్తత్వం. మహత్తత్వం అంటే నేను, నా జీవితం, నేను, నా స్వాభిమానం, నేను, నా దేశం, నేను, నా భాష అనేటువంటి ఈ యొక్క స్వాభిమానం. స్వాభిమానంతో అహంకారం పుట్టుకొస్తుంటది. ఈ యొక్క మహత్తత్వం నుంచి అహంకారం బయటి పొరలేమో ఇది వినాశానికి, వ్యక్తిత్వ పతనానికి కారణమవుతుంది. ఆంతరికమేమో నేను, నా జీవితం, నేను, నా ప్రత్యేకత, స్వాభిమానం ఇది చాటుతుంది. మహతోర్ అహంకార పంచ తన్మాత్రాని ఉభయం ఇంద్రియం మనః. ఇదంతా ఒక ఇల్లు నిలబడడానికి పునాది నుంచి బేస్మెంట్ వరకు అది ఏ రకంగానో ఈ జీవాత్మ ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకు వెళ్ళడానికి, పునర్జన్మకు వెళ్ళడానికి, లేదంటే బంధ మోక్షాల్లోకి, మోక్షం నుంచి ఈ బంధంలోకి రావడానికి, బంధనం నుంచి మోక్షంలోకి వెళ్ళడానికి ఈ యొక్క సత్వరజ సమసాం సామ్యావస్థ ప్రకృతి మహాన్ మహతోర అహంకార పంచ తన్మాత్రాన్ని ఉభయమింద్రియం మనః. ఇంతవరకు ఇది బేస్మెంట్, అంటే ఇది మూలం. దీన్ని ఆధారంగా చేసుకొని జీవాత్మ ముందుకు వెళ్ళగలుగుతుంటది. మనస్సు తర్వాత పురుష అనే పదాన్ని కపిల మహర్షి వాడాడు. ఆ పురుష అన్న శబ్దాన్ని దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశం 8వ సమన్లాసం పరమాణు సృష్టి
రహస్యంలో విప్పుతున్నాడు. ఏంటంటే పురుష ఇది జీవాత్మ పరమాత్మశ్చ, జీవాత్ముడు మరి పరమాత్మ అని చెప్పేసి విప్పి చెప్తున్నాడు. కాబట్టి ప్రకృతి అని అంటే కేవలం కనబడేటువంటి భూకంపము, వర్షము, పండ్లు, పంటలు, భూమి, సూర్యుడు, చంద్రుడు అది బయటనే చూడొద్దు, లోపల కూడా చూడాలి. ఈ రహస్యమే దయానంద సరస్వతి అథర్వవేద నక్షత్ర సూక్తంలోని మంత్రము తీసుకొని ఈ 28 నక్షత్రాలు ఏమిటివి, ఈ 28 నక్షత్రాలతో మన జీవితానికి సంబంధం ఏమిటి అనేటువంటి రహస్యాన్ని అష్టావింశాని శివాని షగ్మాని అని ఈ యొక్క మంత్రం యొక్క వ్యాఖ్యానం ఋగ్వేదాది భాష భూమిపలు చేశాడు. ప్రకృతి అని అంటే ఏ రకమైతే మనము విశ్వ బ్రహ్మాండాన్ని చూడడానికి భూమి యొక్క వికారాలను, పంటలను, సూర్యుని యొక్క వికారము, ప్రకాశము, ఊష్మ, ఈ యొక్క అశుద్ధంను శుద్ధం చేసే గుణము, వర్షాన్ని కురిపించే గుణం, ఇవి ఏవైతే మనం బయట చూస్తున్నామో వీటి వల్ల మనకేం ప్రయోజనం అన్నప్పుడు ఆత్మ యొక్క స్వభావాన్ని విప్పడం. స్వభావం ఎలా ఏర్పడుతుంది? ప్రకృతిలో ఉన్నటువంటి తామస పదార్థాలను తినడానికి ఈ యొక్క జన్మాంతరంతో వస్తున్నటువంటి కర్మఫలం అనేటువంటిది మనల్ని ప్రేరేపిస్తుంటది. ఎవరికైతే సాత్విక భావాలు ఉంటాయో వాళ్ళు సత్వ ప్రధానంగా ఉండి స్వచ్ఛతను, శుద్ధతను ఇష్టపడుతుంటారు. ఎవరికైతే అజ్ఞానయుక్తంగా ఉంటుంటారో వాళ్ళు మూర్ఖత్వపూర్వకంగా ఉండి వాళ్ళ నిర్ణయాలు కూడా ఒకరికి ఇబ్బంది కలిగించేటట్టుగా, నేను నా స్వార్థం అనేటువంటిది, మాడినటువంటి పదార్థాలు, పుచ్చిపోయేటువంటి పదార్థాలు, కుళ్ళిపోయినటువంటి పదార్థాలు, కళ్ళు సార లాంటివి. ఇప్పుడు కళ్ళు వ్యాపారం చేయడానికి ఈ యొక్క ప్రజల యొక్క ఆరోగ్యంతో ఆటలాడుకునే వారు కూడా ఇటువంటి బుద్ధి గలవారే అన్నట్టుగా. వాళ్ళు ఏ గుడికి వెళ్తారు, ఏ పూజ చేస్తారో తర్వాత విషయం, కానీ తప్పు అయితే మూలంలో ఉన్నది అనేటువంటిది అభిప్రాయం. ఈ రూపకంగా కుళ్ళిన పదార్థాలు, ఇవి తామసికంగా మాడిన పదార్థాలు, చిప్స్ లాంటివి, స్నాక్స్ లాంటివి తినడం, కుళ్ళినటువంటి కళ్ళు, ఈ సారాయి ఇవి తాగడం, ఇవంతా తామసికానికి. నేను నా ప్రత్యేకత, ఇక స్త్రీ వ్యామోహం, పురుష వ్యామోహం అనేటువంటిది ఇదంతా తామసికంగా ఉండేది. ఇక రాజసికంగా ఏంటంటే వీళ్ళు ఊసర వెళ్ళిలాగా రంగులు మారుస్తుంటారు, ఎక్కడ స్థిరంగా ఉండారు. అప్పుడే ఏదైతే మాట్లాడుతుంటారో మళ్ళీ కొద్దిసేపటికి ఆ ప్రసంగానుసారంగా మళ్ళీ తన భావాన్ని మారుస్తుంటారు అన్నట్టుగా రాజసికంగా అటు ఇటు అనేటువంటిది. ఈ ప్రకృతి అనేటువంటి ఈ స్వభావం అనేటువంటిది వారి యొక్క కర్మఫలం అనుసారంగా, ఆ ప్రవృత్తి అనుసారంగా ప్రకృతితో మసులుకోవడం. ఈ ప్రకృతిని ఒలవాడాలి. మన జీవితానికి ఏం సంబంధం? ప్రకృతి ఏ పంటలను, ఏ ఆహారాన్ని ఇష్టపడడం, ఎటువంటి వ్యక్తుల సాంగత్యంలో ఉండడం, ఎందుకు గుడికి రావడం, ఎందుకు హత్యలు చేయడానికి వెళ్ళడం, ఎందుకు బలాత్కారం వైపుకు మనసు మొగ్గడం, ఎందుకు మనం దొంగతనం చేయడానికి, ఎందుకు ఎవరి ఆరోగ్యంతో నాకేం పని, నాకైతే డబ్బులు వస్తున్నాయి కదా అని ఒక వ్యక్తి ఆ డబ్బులకు మొగ్గు చూపిస్తున్నాడు. అది ఏంటంటే మనము ఏ బట్టలు వేస్తున్నాము, ఏ బొట్టు పెట్టుకున్నాము, ఏ గుడికి వెళ్తున్నాము అనే తర్వాత విషయం, కానీ మన మూలంలో చెదలు పట్టేటువంటి భావజాలం, మన ధనం ఆర్థికంగా వచ్చేటువంటిది, అన్యాయపూర్వకంగా వచ్చినటువంటి ఒకరి ఆరోగ్యంని చెడగొట్టి వచ్చేటువంటిది, అటువంటిది వచ్చినప్పుడు అది మన దగ్గరకు వచ్చినప్పుడు మనకు కూడా కీడే చేస్తుంటది. ఎవరైతే నిజాయితీతో సంపాదిస్తారో, ఎవరైతే నిజాయితీగా ఉంటుంటారో అటువంటిది వాళ్ళు సాత్వికంగా దానం చేస్తుంటారు కాబట్టి అది వారిని స్తుతింపజేస్తుంటది దానం అనేటువంటిది. ఎవరైతే నాకే కావాలి, నా సొంతం అనేటువంటిది అది తామసికంగా ఉంటుంటది. అది ఈ రకంగా ఆలోచిస్తే ఇంకా ముందుకు పోతారని చెప్పేసి అభిప్రాయం. ఇప్పుడిక సత్యార ప్రకాశం మన ప్రకరణంలోకి వస్తే, సత్యార ప్రకాశం ప్రథమ సముల్లాసం 20వ పుటలో ప్రకృతి అంటే 23 తత్వాలు తీసుకోవాలి, మరి 28 దయానందుడు ఆ ప్రమాణ పూర్వకంగా 28 నక్షత్రాలు ఆ బయట కపిల మహర్షి చెప్పిన సూత్రం ప్రకారంగా పంచవింశతి గణ అన్నాడు కదా, అందులో 2 తత్వాలు ఆత్మ పరమాత్మ వెళ్ళిపోతే 23 ఉంటాయి కదా.
ఈ రెండు రెండు తత్వాలు వెళ్ళిపోవడం ఇక్కడ లెక్క పెట్టండి. సత్వము, రజస్సు, తమస్సు. ఆహా, ఈ కదా అది మహర్షి కపిలుడు ఏం చెప్పాడంటే మీ సూత్రం చెప్పారు కదా ఇప్పుడు, ఆ సూత్రంలో 1వ అధ్యాయం 21వ మంత్రం లోపల ఉన్నటువంటిది చివరకు ఉన్నటువంటి ఈశ్వరీయత పురుష అనే తత్వాన్ని వదిలేసేస్తే మిగతా మిగిలినటువంటి తత్వాలు 23 తత్వాలు కదా నేనండి. పంచవింశతిర్ గణ అని అంటున్నాడు కదా. అవి కలుపుకుంటేనే కలుపుకుంటేనే 28 26 25 తత్వాలు అని చెప్తున్నాడు కదా, పంచవింశతిర్ గణ. అవును, మరి ఆ రకంగా చెప్తున్నప్పుడు దాంట్లో మీరు 28 అంటున్నారు. నా 28 అంటే నేను ఆ మంత్రాన్ని చూపిస్తాను చూడండి. వ్యాఖ్యానం అది భాష్యభూమికలో వ్యాఖ్యానం చేసిండు, అది అందరికీ తెలియాలి. అది తెలిసినప్పుడే ఈ 28 నక్షత్రాలతోటి మనం ఎందుకు సంకల్పంలో నక్షత్రాలు చూపెట్టాలి, పుట్టినప్పుడు జన్మ నక్షత్రం అనేది, వివాహంలో ఈ నక్షత్రాలు చూడడం అనేటువంటిది ఎందుకు అనేటువంటిది తెలుస్తుంది. నాకు 28 అర్థం కాలేదు ఆచారి. అదే అది నేను రేపు తీసుకొస్తా. ఇవాళ ప్రకృతి గురించి మీరు చర్చ చేశారు కాబట్టి వచ్చింది, దాన్ని అందరి ఆచార్జీ నమస్తే. ఇప్పుడు ఇందులో ప్రకృతిలో వేరు, ప్రకృతిలో శరీరం తాల్చినాక వేరా తమస్సు, రాజస్సు? అమ్మగారు ఇక్కడ ఏంటంటే ఉప్పు, కారం, మసాలాలు బాగా ఇష్టపడేటువంటి వారికి అవి తిన్న తర్వాత వాటి పరిణామం శరీరంలో అది సాత్వికంగా ఉన్నటువంటి వాళ్ళకు కడుపులో మంట లేవడము, విరోచనం వెళ్ళేటప్పుడు మంట రావడము, మళ్ళీ పుల్లని తేనెపులు రావడము, ఇదంతా వస్తుంటది కదా. అదే సాత్వికమైనటువంటి స్వచ్ఛమైన ఆహారం తిన్నామనుకోండి, మనకు తృప్తి కలుగుతుంటది. అదే మనకు ఎటువంటి బుద్ధి అనేటువంటిది కర్మఫలం. ఆ కర్మఫలం తోటి ప్రకృతి ఇప్పుడు ద్వాసుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిశస్వ జాతే తయోరణ్య పిప్పలం స్వాద్వత్య నాశ్నన్యు అభిచాక శీతి. ఇక్కడ ఈ ప్రకృతి అనేటువంటి అండపిండ బ్రహ్మాండ విశ్వ బ్రహ్మాండం అనేటువంటిది ప్రకృతి. ఈ ప్రకృతి అనేటువంటి వృక్షం మీద జీవాత్మ పరమాత్మ అనే పక్షులతోటి చూపిస్తున్నటువంటిది ఏంటంటే, ఒక పక్షి పండ్లను తింటూ ఉంటుంటది, ఇంకొక పక్షి సాక్షిభూతంగా చూస్తూ ఉంటుంటది. అంటే చెట్టు మీద ఉన్నటువంటి పండ్లను ఏ పండును తినాలి, ఏ పండును తినకూడదు అనేటువంటిది ఆయా పక్షుల యొక్క బుద్ధి మీద ఆధారపడి ఉంటది కదా. అదే విధంగా మన మనుషుల లోపల ఈ ప్రకృతి లోపల ఏంటంటే నెయ్యి, పాల పదార్థాలు, ఈ యొక్క ఏ ఋతువులో వచ్చేటువంటి ఆ పండ్లతోటి మనం వ్యాపారం చేసుకోవచ్చు, అన్ని వంటలు తయారు చేయొచ్చు, అమ్మవచ్చు, డబ్బులు సంపాదించవచ్చు. అదే కుళ్ళిన కళ్ళుతోటి డబ్బు సంపాదించాలనేటువంటి ఆశపడడం, లేదంటే ఇంకా ఎటువంటి ప్రమాణాలు లేనటువంటి ఆరోగ్యం దాయకం అని చెప్పేసి మందులతోటి ఆ రకంగా చేయడం అనేటువంటిది మనము ఎక్కడో దారి తప్పుతున్నాం అనేటువంటిది. ఇది మన కర్మఫలం స్వభావం మీద ఆధారపడి ఉంటుంటది. మన కర్మఫలం ఎట్లా ఉంటుంటుందో అదే భావజాలాన్ని మనం వ్యక్తం చేస్తుంటాం కాబట్టి ప్రకృతిలో మనకు అవే నచ్చుతాయి. అది అమ్మగారు అడిగిన ప్రశ్న ఏంటంటే, రాజసికం వాళ్ళు ఎట్లుంటారు, ప్రతిదీ అధికంగా ఉపయోగించుకొని ఆగమైపోతుంటది. ఏంటంటే మళ్ళీ ప్రకరణానుసారంగా రంగులు మారుస్తుంటారు, మాట మారుస్తుంటారు. అది ఏంటనేటువంటిది ఇప్పుడు ఒక వ్యక్తి ఆశ్రమంలో ఆయన 50-60 వేల పెన్షన్ తీసుకుంటాడు, కానీ వేరే వాళ్ళ చెప్పుడు మాటలతోటి డబ్బులు ఇవ్వాలని అనుకోవట్లేదు. ఆశ్రమానికి ఖర్చు ఒక 1000 రూపాయలు ఇస్తుంటాడు, సరుకులు తెస్తున్నానని తెస్తాడు. 100 రూపాయలు తెచ్చి 200 రూపాయలు రాపిస్తాడు. 1000 రూపాయలు అయితే ఇచ్చి 2000 అని రాపిస్తుంటాడు. దానికి ఎక్కడ బిల్లు అనేది ఉండదు. ఆ రకంగా ఆ వ్యక్తికి రసీదు ఇచ్చినటువంటి ఇంకొక వ్యక్తి ఏమంటాడంటే, ఇక అతను ఇస్తలేడు కదా స్వామి, అవన్నీ మాఫీ చేద్దాం, మళ్ళీ మనం ఇక వచ్చే నెల నుంచి మనం మాట్లాడుకుందాము అని అంటున్నాడు.
ఆ మాట్లాడేటువంటి వ్యక్తి ఇదివరకు రసీదు బుక్ ఉన్న ప్రకారం ఇతను ఇంత బ్యాలెన్స్ ఉన్నాడని ఎన్ని రసీదుల మీద అయితే ఆ రసీదు నంబర్ రాసుకుంటా రసీదు ఇచ్చామో ఆ లెక్కలన్నీ చెప్పడానికి ఈ వ్యక్తి బాధ్యుడవుతాడు. ఇట్లా చేస్తే మరి కమిటీ అన్నదానికి ఆచార్యుడు అనేది చెప్పడం అనేటువంటిది అది తొందరగా అవుతుంటది. ఈ బుద్ధి అనేటువంటిది మనకు ప్రకృతి ఈ కర్మఫలం మీద ఆధారపడి ఉంది. ప్రకృతి మీద మనం ఏ రకంగా ఆధారపడుతుంది, ఎటువంటి వస్తువులను ఇష్టపడుతున్నాం అనేటువంటిది. మా వ్యక్తి ఒక మాట మీద ఉన్నప్పుడు మళ్ళీ అతనికి అన్యాయం జరగదు. న్యాయం జరిగినా అన్యాయం జరిగినా అదే మాట మీద కట్టుబడి ఉండడం మంచిది. అదే పరిస్థితి అనుసారంగా ఇంకొకరు డబ్బు ఉన్నదని కానీ, ఇంకొక వ్యక్తి బలమైన వ్యక్తి మన పక్షాన ఉన్నాడని కానీ, ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడని తన రంగులు మారిస్తే ఇది రాజకీయం అవుతుంటది. రాజసికం. మాట మీద నిలబడడం సాత్వికం. ఇక అజ్ఞాన భరితంగా ఉండడం, తప్పులే చేయడం తామసికం. ఇక వ్యక్తి పరిస్థితిని బట్టి రంగులు మార్చడం అనేది రాజసికం. ఆ ప్రవృత్తి. ఎందుకంటే మోక్షానికి వెళ్ళేటువంటి వ్యక్తి ముంగట అవే పదార్థాలు ఉన్నాయి. ఎవరైతే కొట్టుకొని చంపుకోవడం, బలత్కరించడం, హత్యలు చేయడం, అపహరణ చేయడం, వారి ముంగట అవే పదార్థాలు అవే పరిస్థితులు ఉన్నాయి. ఎవరైతే ఇంకా మాది రాజసికంగా మాట మారిసే వారి ముందట కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. కానీ మన మనస్సు అనేటువంటిది, మనస్సు అనేటువంటిది మన లోపల. ఇప్పుడు ఆధ్యాత్మిక గురువు ఏం చెప్తుంటాడంటే బయట ఆ ప్రపంచాన్ని మార్చాలనేది కాదు, ముందు నేను నా మానసిక విధానం, ఆలోచన విధానం మారితే ప్రపంచం మారాలి, తాను మారాలి అంతే. పరిస్థితులు అవే, అందరికి అవే, దుష్టుడికి అవే, మంచివాడికి అవే, న్యాయాధీశుడికి అవే, ముద్దాయికి అదే, సాక్షికి అదే, అన్ని పరిస్థితులు అందరికి అవే. కానీ మన మనస్సు ఏ రకంగా ఉంటే అటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంటది. అర్థమవుతుంది అమ్మగారు, రాజమణమ్మ గారు? అర్థమైంది ఆచార్య, ధన్యవాదాలు. మైక్ బంద్ చేయండి. సత్యార్థ ప్రకాశం ప్రథమ సముల్లాసం 20వ పుటలో యాన్య అనబధ్యాని కర్మాని తాని సేవితవ్యాని నో ఇతరాని, ఇది తైత్రేయ ఉపనిషత్తు వచనం. ఇక విద్య నేర్చుకున్న తర్వాత స్నాతకుడైనటువంటి వ్యక్తి గురువు నుండి వేరైపోతున్నప్పుడు ఇదివరకు తాను ఏం చేసేది గురువు పరీక్షించేవాడు కాబట్టి, కనిపెట్టేవాడు కాబట్టి ఆ భయంతోటి తాను చేస్తున్నాడా నటిస్తున్నాడా అనేటువంటిది తనకు తెలియనటువంటి పరిస్థితి. గురువు చూస్తున్నాడు, గురువు దగ్గర ఉన్నాం కాబట్టి అనే సభ్యత, సంస్కారం, ఆచారం, వ్యవహారం అనేది ఏదైతే వ్యవహారం చేస్తున్నారో, ఇప్పుడు గురువు నుండి, గురుకులం నుండి సమావర్తన సంస్కారం తర్వాత స్నాతకుడిగా సమాజంలోకి వస్తున్నాడు కాబట్టి అప్పుడు గురువు జాగ్రత్తలు చెప్తున్నాడు. ఏంటనంటే ఏవైతే ఏ పనులైతే వ్యవహారము నువ్వు చేస్తునేటప్పుడు నిన్ను నేను ఇది తప్పు ఒప్పు అని చెప్పేసి సవరించాను, ఆ విధంగా నా జీవితంలో కూడా నీవు కూడా నా దగ్గరుండే నన్ను పరీక్షించి చూశావు కదా, నేనేవైతే తప్పులు చేసినట్టుగా నీకు అనిపిస్తే అటువంటి యాని అనవధ్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాని, అనవధ్యాని వేటికైతే తిరుగులేదో, సత్యము ప్రమాణపూర్వకంగా ఆచరించడం జరిగిందో వాటిని మాత్రం నువ్వు తూచా తప్పకుండా పాటించు. నో ఇతరాని, ఏవైతే తెలిసి తెలియక, ఆరోగ్యం సరిగా లేక, పరేది ఉద్రేకంతో పరిస్థితి కారణంగా నేనేవైతే అపశబ్దాలు మాట్లాడాను, మేము కోప్పడడం జరిగిందో అటువంటివి నువ్వు చేయొద్దు అని చెప్పడం జరుగుతుంది. ఓ సంతానములారా, ఇది అదే పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు, ఇక తండ్రి విశ్రాంతి తీసుకుంటున్నాడు, పిల్లలు ఎవరి జీవితం వాళ్ళు జీవించడానికి వేరుపడుతున్నారు కాబట్టి అప్పుడు తండ్రి చెప్తున్నాడు ఏంటంటే ఇదే విషయంతో, ఓ సంతానములారా, అనవద్యము అనిందనీయము ధర్మయుక్తములకు కర్మలే మీకు చేయదగినవి, అధర్మయుక్తములు కావు. అంటే ఏదైతే నిందింపదగినటువంటివి, ఎవరైతే ఏ వ్యవహారం అయితే ఇతరులు నిందిస్తూ ఉంటుంటారో అటువంటి వాటిని ఎప్పుడూ చేయొద్దు, ధర్మయుక్తములైనటువంటి కర్మలే చేయాలి, అన్యాయము అధర్మపూర్వకంగా ఎప్పుడూ ఆచరించకూడదు,
అధర్మముతోటి ఆచరించినటువంటిది ఇవల్ల మంచిగానే ప్రియముగానే అనిపిస్తున్నా రేపు మనకు బాధాకరముగా వస్తుంటుంటది. అందుకని మనము పాపము విత్తనం నాటితే దానికి ఫలితాలు పాపమే వస్తుంటాయి, మంచివి నాటితే మంచిగా వస్తుంటది అని చెప్పేసి ఇవాళ శ్యామలయ్య గారు ప్రకృతి గురించి చెప్తున్నారు కదా. మనము వర్షాలు పడుతున్నాయి, పంటలు వేసుకోవాలి, ఏ పంట వేసుకోవాలి, ఎట్లా వేసుకోవాలి అనే జీవాత్మ తను ఆలోచిస్తాడు అని చెప్పేసి అంటున్నాడు కదా. అందు గురించి ఇక్కడ చెప్పబడుతున్నటువంటిది ఏంటి అంటే, నువ్వు నిమ్మ చెట్టు విత్తనం నాటితే చేదు ఫలాలే వస్తుంటాయి, అదే మామిడి చెట్టు నాటితే తీయటి ఫలాలు వస్తుంటాయి అని చెప్పేసి ఏ విత్తనం నాటితే అదే వస్తుంటది, తస్మాత్ జాగ్రత్త అనేటువంటిది అభిప్రాయం. నవీన మంగళాచరణ ఖండనం. ఇప్పుడు ఈ నవీన ఆధునిక భావజాలం కలిగినటువంటి వారు మంగళం మంగళం అనుకుంటే ఏదైతే మంగళారతి పాడడం జరుగుతుంటుంటుందో ఆ మంగళారతి కారణంగా కానీ గ్రంథంలో ప్రతిదీ ఆరంభంలో మధ్యలో చివరికి మంగళం మంగళం అని అంటుంటారు కదా, దాని యొక్క ఖండనం గురించి చెప్తున్నాడు. కావున ఆధునికములకు గ్రంథములందు శ్రీ గణేశాయ నమః, సీతారామాభ్యాం నమః, శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః, రాధాకృష్ణాభ్యాం నమః, హనుమతే నమః, దుర్గాయై నమః, వటుకాయ నమః, భైరవాయ నమః, సరస్వత్యై నమః ఇట్టి వాక్యాలు, వ్రాతలు, లేఖలు అంటే లేఖనం, సంస్కృత పదం లేఖ. ఇక దాన్ని తెలుగులో అనువాదం ఏంటంటే రాసినటువంటి వ్రాతలు. ఈ రకంగా వ్రాసేటువంటి ఆ వ్రాతలను మనం చూస్తున్నాం. వేదశాస్త్రములకు ఇవి విరుద్ధములు. వేదశాస్త్రంలో భగవంతుడు 4 వేదాలను ఉపదేశించాడు. కానీ ఈ 4 వేదాలలో ఆరంభంలో కానీ మధ్యలో కానీ చివరికి కానీ ఇటువంటి మంగళ పదములు కానీ వాక్యములు కానీ భగవంతుడే మనకు చెప్పనప్పుడు, అంటే భగవంతుడు చెప్పింది అంతా మంగళదాయకమైనటువంటిది కాబట్టి మళ్ళీ ప్రత్యేకమైనటువంటి మంగళం ఎందుకు అని చెప్పేసి భగవంతుడు అది పెట్టలేదు. అది అలా పెట్టడం ద్వారా దయానంద సరస్వతి నిన్నటి ప్రకరణంలో ఏమని చెప్తున్నాడంటే, మంగళాధ్యాని మంగళ తోటి ఆరంభించి మంగళ మధ్యాని మధ్యలో మంగళం చేకూర్చి చివరికి మంగళాంతాని, ఈ రకంగా ఆరంభము మధ్యలో చివరికి మంగళము పాడి ఆ ఆరంభము మధ్యలో ఉన్నదాని మధ్యలో, ఆ మధ్యలో ఉన్నదానికి చివరిలో ఉన్నదానికి మధ్యలో అంత అమంగళమే అయినట్టు అని చెప్పేసి ఈ వాక్యాలు పెట్టినటువంటి వారే ఒప్పుకుంటున్నారు. కాబట్టి మన వైదిక శాస్త్రంలో అటువంటిది ఏమీ లేదు. అంటే ఇది మనం రాసేదంతా మంగళమే ఉంటుంటది, ఒక చోట అమంగళం ఇంకొక చోట మంగళం అనేటువంటి భ్రాంతి లేదు అనేటువంటిది అభిప్రాయాన్ని నిన్నటి ప్రకరణంలో దయానంద సరస్వతి చెప్పాడు. మరి ఎక్కడి నుంచి వచ్చింది రాశాసి? అది వాళ్ళు కల్పించారు కదా. ఇప్పుడు గణేశాయ నమః, ఈ గణేశుడు ఎక్కడికి వెళ్ళొచ్చాడు అంటే, గణేశుని ఎవరైతే పుట్టించారో గణేశుని చేసినటువంటి పార్వతి గురించి మంగళాచరణం ఏమిటి? పార్వతిని పెళ్లి చేసుకున్న శివుడి గురించి మంగళాచరణం ఏంటి? శివుడి తల్లిదండ్రులకు మంగళాచరణం ఏంటి? శివుడు ఎవరు ఉపాసన చేస్తున్నారో వారికి మంగళాచరణం ఏంటి? అంటే గణేశుడు పుట్టిన తర్వాత గణేశుని చూశారు కాబట్టి గణేశాయ నమః అని పెట్టుకున్నారు. ఆ తర్వాత సీతారామాభ్యాం రామాభ్యాం అంటే వాళ్ళు దంపతులైన తర్వాత సీతారాముల యొక్క శబ్దాలను కలిపి సీతారామాభ్యాం నమః అని అన్నారు. మరి జనకునికి మంగళాచరణం ఏంటి? దశరథుడికి మంగళాచరణం ఏంటి? ఈ యొక్క దశరథ మహారాజుకు కౌశల్యకు ఈ సంతానం కలగడానికి పుత్రకామేష్టి యజ్ఞం చేసినటువంటి ఆ గురువులకు వశిష్ఠ మహర్షికి కౌశల్య సుప్రజారామ సూర్యచంద్ర ప్రవర్తత అని చెప్పేసి నిద్రపోయినటువంటి ఆ రాముని నిద్రలేపినటువంటి వశిష్ఠ మహర్షికి మంగళాచరణం ఏంటి? అప్పుడైతే వివాహం కాలేదు కదా, అప్పుడైతే బాల్యంలోనే ఉన్నారు కదా. మరి వాళ్ళకి మంగళాచరణం ఏంటి? శ్రీ గురుచరణ అరవిందాభ్యాం, అరవింద మహర్షి ఆవిర్భావంలోకి వచ్చే కంటే ముందు, అరవింద మహర్షి గారి గురు సాన్నిధ్యంలోకి వచ్చే కంటే ముందు ఎవరైతే ఈ వాక్యం రాశారో వారికి ఈ మంగళాచరణం ఏంటి? రాధాకృష్ణాభ్యాం నమః. రాధా అనేటువంటి మేనత్త అవుతుంటది కృష్ణుడికి, వీళ్ళిద్దరిని భార్యాభర్తలుగా చేస్తున్నారు. మరి అది ఈవిడ రాధాకృష్ణులు భార్యాభర్తలు అయితే రుక్మిణి ఏం కావాలి? ఇది రాసినటువంటి వారికి మంగళాచరణం ఏంటి? హనుమతే నమః. అది రాముడు
ఆ రాజ్యాభిషేకాన్ని పోగొట్టుకొని అడవుల బట్టి తిరుగుతూ ఉన్నప్పుడు హనుమంతుని సంపర్కం జరగనంత వరకు ఈ యొక్క సుగ్రీవునికి గాని వాలికి గాని రామునికి గాని ఈ ప్రజలందరికీ మంగళాచరణం ఏంటి? దుర్గా యై నమః. ఈ దుర్గా మాత ఆమె కలకత్తాలో ఉన్నటువంటి ఆ దుర్గా మాత, ఆమె కంటే ముందు ఆమె దుర్గామాతను గుర్తించే కంటే ముందు ఎవరైతే ఉన్నారో, ఆ గుడి కట్టారో, అదంతా చేశారో, అంతకంటే ముందు వాళ్ళకు మంగళాచరణం ఏంటి? ఇదంతా మనం ఆలోచించాలి. వటుకాయ అంటే బ్రహ్మచారి. మరి భైరవాయ, ఈ భైరవుడు ఎవరు పుట్టాడు, ఎక్కడికి వెళ్ళి వచ్చాడు? మరి వాళ్ళందరికీ మంగళాచరణం ఏంటి? సరస్వతి నమః. ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవంతా మనుషులు కల్పించుకున్నటువంటి, ఊహించినటువంటివి. దీంట్లో ఏ మాత్రం పసలేదు అనేటువంటిది సారాంశం. ఈ చెడు తొందరగా ఆసక్తిదాయకంగా ఉంటుంటది కాబట్టి తొందరగా మనసుకు నచ్చుతుంది. అది అభిప్రాయం. మనం సత్యం చెప్పేసరికి అది గుచ్చుకుంటుంటది, అది నచ్చదు అన్నట్టుగా. అవునండి. కావున బుద్ధిమంతులు దీనిని మిథ్యగా ఎరుగుదురు. అంటే ఇక తెలివైన వాళ్ళు ఏంటంటే ఇది సత్యం కాదు, ఇదంతా కేవలం అమాయకులను మభ్య పెట్టడానికి, మైమరిపించడానికి చేస్తున్నటువంటి జిమ్మిక్కు తప్ప దీంట్లో ఏ మాత్రం లేదు. ఏలయన మంగళ వేదములందు ఋషుల గ్రంథములందు ఎక్కడ ఇట్టి మంగళాచరణము చూచుటకు లభింపదు. ఎక్కడ కూడా ఉపనిషత్తులలో కానీ, ఇంకా బ్రాహ్మణ గ్రంథాల్లో, ఆరణ్యకాల్లో, ఆయుర్వేదంలో మరియు వేదములో, వేద భాషములో ఎక్కడ కూడా ఈ యొక్క మంగళాచరణాలు ఏవి కనబడవు. మరియు ఆర్ష గ్రంథములందు ఓం అథ శబ్దములు కనబడుచున్నవి. చూడండి, అథ శబ్దానుశాసనం. పాణిని మహర్షి అష్టాధ్యాయాన్ని ప్రారంభిస్తూ అక్కడ రాస్తున్నది అథ శబ్దానుశాసనం అథేత్యయం శబ్దో అధికారార్థ ప్రయుజ్యతే. ఇది వ్యాకరణ మహాభాష్య వచనం. అథాతో ధర్మ జిజ్ఞాస అథేత్యానంతర్యే వేదాధ్యయనానంతరం. ఇది పూర్వమీమాంస వేదాంత దర్శనం సూత్రం. అథాతో ధర్మం వ్యాఖ్యాస్యామః అథేతి ధర్మ కథనానంతరం ధర్మలక్షణం విశేషణం వ్యాఖ్యాస్యామః. ఇది వైశేషిక దర్శనం. అథ యోగానుశాసనం అథేత్యయమధికారార్థ. ఇది యోగశాస్త్రం. అథ త్రివిధ దుఃఖాత్యంత నివృత్తిరత్యంత పురుషార్థ సాంసారిక విషయ భోగానంతరం త్రివిధ దుఃఖాత్యంత నివృత్త్యర్థ ప్రయత్న కర్తవ్య. ఇది సాంఖ్యశాస్త్రం. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. ఇది వేదాంత శాస్త్రం. ఓమిత్యేతదక్షరం ఉద్గీతముపాసీత. ఇది ఛాందోగ్యోపనిషద్ వచనం. ఓమిత్యేతద అక్షరమిదం సర్వం తస్య ఉపవ్యాఖ్యానం. ఇది మాండూక్యోపనిషత్తు ప్రారంభ వచనం. ఇట్లే ఇతర ఋషులయు మునులయు గ్రంథములందు ఓం అథ శబ్దములు వ్రాయబడి ఉన్నవి. అట్లే అగ్ని, ఇట్, అగ్ని, ఏ త్రిశబ్ద పర్యంతి ఇట్టి శబ్దములు 4 వేదముల ఆరంభములందు ఉన్నవి. అగ్నిమీళే పురోహితంలో అగ్ని శబ్దం ఆరంభములో ఉంది. ఇషేత్వోచేత్ వాయవస్థ అనేటువంటి యజుర్వేదం మొదటి మంత్రములో ఇటు ఉంది. అగ్ని అనేటువంటిది మళ్ళీ సామవేదంలో అగ్ని అని ఉంది. అథర్వవేదంలో ఏ త్రిశబ్ద పర్యంతి అనేటువంటి శబ్దములు ఉన్నాయి. శ్రీ గణేశాయ నమః ఇట్టి శబ్దములు ఎక్కడనూ లేవు. మరియు వైదికులు వేదారంభమున హరి ఓం అని వ్రాయిచున్నారు, చదువుతున్నారు. వేదాది శాస్త్రములందు హరిహి శబ్దము ఆదిలో ఎక్కడనూ లేదు. కావున ఓం అథ శబ్దములే గ్రంథాది యందు గ్రంథముల ఆరంభములో వ్రాయవలయును. అంటే పుస్తకాలు రాసే వారికి కూడా సూచిస్తున్నది ఏంటంటే
ఈ ఓం అథ శబ్దములే గ్రంథముల యొక్క ఆరంభములో వ్రాయవలేను అంటున్నాడు. ఇది ఈశ్వర విషయమున కించిన్ మాత్రము వ్రాయబడినది. ఈ విధముగా ఈశ్వరుని విషయంలో కొద్దిగా మాత్రమే వ్రాయబడినది. దీని తర్వాత శిక్షా విషయము వ్రాయబడను. శ్రీమద్ దయానంద సరస్వతి స్వామి కృత సుభాష విభూషితమైన సత్యార్థ ప్రకాశమున ఈశ్వర నామ విషయమున ప్రథమ సముల్లాసము సంపూర్ణము. ద్వితీయ సముల్లాసం. ఓ మాచారి, హాజీ, ఇప్పటి వరకు ఈ రోజు తోటి ఎన్ని ఎపిసోడ్లు వచ్చినాయి ఇప్పుడు మీ దాంట్లో? 40. అంటే 40. అది జీవిత చరిత్రను కూడా తీసుకొని విరజానందుని దయానందుని జీవిత చరిత్ర భూమికను అన్ని తీసుకొని 40 వచ్చినాయి. సంతోషం, ధన్యవాదాలు. ద్వితీయ సముల్లాసము. ఈ సముల్లాసం యొక్క శబ్దం అర్థం ఏంటంటే సమ్ అంటే మంచిగా, ఉల్లాసం. ఉల్లాసం అంటే ప్రేరణ, ఉత్సాహం, ఉత్సుకత. ఇప్పుడు పక్షి ఎగరడానికి, కప్ప దూకడానికి ఏదైతే ఇట్లా ప్రయత్నం చేస్తుంటుంటుందో ఆ రకంగా ఈ యొక్క సత్యార్థం యొక్క గ్రంథంలో విజ్ఞానం తెలుసుకోవడానికి జీవాత్మ పడేటువంటి తాపత్రయం, కుతూహలం, జిజ్ఞాస, ప్రవృత్తి అనేటువంటిది సముల్లాసం యొక్క శబ్ద అర్థం. శిక్షను గూర్చి చెప్పేదాం. ఇక్కడ ఈ యొక్క రెండవ సముల్లాసంలో ఏమి చదవాలి, సంతానానికి ఎలా చదవాలి అనేటువంటి రహస్యాన్ని చెప్పడం జరుగుతుంది. భాగ్యవంతమగు సంతానం, సుసంతానానికి శిక్ష, వాళ్ళ సంతానం ఎట్లా కలుగుతుంటారు, వారికి శిక్ష, ఏమేమి విద్యలు నేర్పించాలనేటువంటిది అభిప్రాయం. మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ పురుషో వేద. శతపథ బ్రాహ్మణము 14వ కాండము 6వ సూక్తము 10వ ఖండిక 2వ వాక్యం. ఇది శతపథ బ్రాహ్మణ వచనం. వాస్తవమున 1 మాత, 2 తండ్రి, 3 ఆచార్యుడు అను 3 ఉత్తమ శిక్షకులైనప్పుడు మనుషుడు జ్ఞానవంతుడగును. ఇక్కడ 4వది వచ్చింది. 4వదాన్ని పట్టుకోవాలి. మాతృవాన్ పుత్రివాన్ ఆచార్యవాన్ పురుషో వేద. నేను 4వది. ఇది పట్టుకోవాలి. ఇది చాలా రహస్యం అనమాట. యజ్ఞోపవీతంలో 4వది ఇది నేను అనేది. ఇది తల్లి గురువు ఎవరికి, తండ్రి గురువు ఎవరికి, గురువు విద్య నేర్పేది ఎవరికి, ఈ 3 ద్వారా జ్ఞానవంతులు అవుతున్నది ఎవరు, అయ్యేదే 4వ వారు. అందుకే దయానంద సరస్వతి ఇక్కడ పేరు కూడా పెట్టి చెప్తున్నాడు, మనుష్యుడు జ్ఞానవంతుడు అగును. మనుషునికి ఈ తల్లి, తండ్రి, గురువు అనేటువంటి. మాతాపితరులు ధార్మికులు విద్వాంసులైన కులము ధన్యము, వారి సంతానము మిక్కిలి భాగ్యవంతము. తల్లి, తండ్రి ధార్మికులు విద్వాంసులైతే ఆ కులము ధన్యమవుతుంటుంటది. మరియు వారి కడుపున పుట్టినటువంటి సంతానము మిక్కిలి భాగ్యవంతం, అంటే ఎంతో గొప్పవారు అవుతుంటారు. మాత వలన సంతానములకెంత ఉపదేశము, ఉపకారము లభించునో అంత ఎవరి నుండి లభించదు. ఈ యొక్క తల్లి వల్ల సంతానానికి ఏ జ్ఞానోదయం, ఏ ఉపదేశము అయితే, జ్ఞానోదయం అయితే కలుగుతుంటుందో, ఏ ఉపకారం అయితే లభిస్తుంటుందో అంతగా మరెవ్వరి నుండి లభించదు. మాత సంతానములపై ఉంచునంత ప్రేమ, వారికి చేయగోరునంత హితము అన్యులెవరు చేయరు. తల్లి సంతానంపై ఎంత ప్రేమైతే ఉంచుతుంటుందో, ఎంతైతే చేయాలని ఇష్టపడుతుంటుందో అంత హితము ఇతరులు ఎవరు చేయరు. కావున మాతృమాన్ అర్థాత్ ప్రశస్త ధార్మికి మాత విద్యతే యస్య స మాతృమాన్. మాతృమాన్ అన్న శబ్దానికి చెప్తున్నది ఏంటంటే ప్రశస్త, ప్రశంసించదగినటువంటి, గొప్ప ఆచరణ కలిగినటువంటి ధార్మికి. ధార్మికి అంటే
ధర్మబద్ధంగా ఉండేటువంటి, ధర్మమును ఆచరించేటువంటి, నీతి నియమానుసారంగా ఉండేటువంటి ఆ తల్లి మాత ఎవరికైతే ఉంటుంటుందో ఆమెను అటువంటి తల్లిని మాతృమాన్ అనబడుతుంటది. గర్భాధానము మొదలు విద్య పూర్తి కానంత వరకు సంతానమునకు సుశీలతను ఉపదేశించు తల్లి ధన్యురాలు. ఈ యొక్క గర్భాధానం అయిన క్షణం నుంచి విద్య పూర్తి కానంత వరకు తల్లి సంతానంకు ఎప్పుడెప్పుడైతే హెచ్చరిక చేస్తూ చాలా జాగ్రత్తగా ఉండమని, మంచిగా చదువుకోమని, గొప్పగా ఎదగమని చెప్పేటువంటిది తల్లి ధన్యురాలు. గర్భాధానమునకు పూర్వోత్తర కర్తవ్యములు. గర్భాధానం చేసే కంటే ముందు చేయవలసినటువంటి కర్తవ్యముల గురించి. మాతా పితరులకి ఇది మిక్కిలి ఉచితము. ఎవరైతే స్త్రీ పురుషులు వివాహం చేసుకొని ఉంటుంటారో వారికి సంతానం కనాలనేటువంటి ఉద్దేశం గల వారికి ఇది అత్యంత రహస్యమైనటువంటిది. గర్భాధాన సమయమునను అంతకు ముందు వెనుక సమయములందును మాదక ద్రవ్యములు, మద్యమును, దుర్గంధయుక్తములు, రూక్షములు, బుద్ధినాశకములు అగు పదార్థములను సేవింపరాదు. గర్భాధానం సమయానికి ముందు, ఆ తర్వాత కూడా, ఆ తర్వాత ఏ సమయ సందర్భంలో అయినా సరే మాదక ద్రవ్యములు ఏవైతే ఈ కళ్ళు, సారా తాగేటువంటి వారి రహస్యం ఏంటంటే ఈ కళ్ళు ఈ ఈత చెట్ల నుండి, తాటి చెట్ల నుంచి నేరుగా సూర్యరశ్మి పడనంత వరకు కొబ్బరి నీళ్ళ వలె తీయగా ఉంటుంటది. దాన్ని నీరా అని అంటుంటారు. ఇప్పుడు చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత ఈ ఇందిరా పార్క్ హైదరాబాద్ లో ఈ నీరా ఏర్పాటు కూడా చేశాడు. ఇది ఓం ప్రకాష్ కు ఉత్తర భారతం ఆబో పర్వత్ వెళ్ళినప్పుడు అక్కడ ఆర్య సమాజకులు రాత్రి పడుకున్నాము, పొద్దున 5 గంటలకు లేచి సంధిగిట్లా చేసుకోగానే అక్కడ అమృతపానం చేసేద్దాం రండి అని చెప్పేసి తీసుకుపోయాను. అమృతపానం అంటే ఏంటో నాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన తాగిపించింది ఏంటంటే తాటికల్లు అంటే అది సాయంత్రం కట్టినట్లు లొట్టి సూర్యోదయం అయ్యే కంటే ముందే ఏడుస్తుంటారు అనమాట. దానికి ఎగబడి ప్రజలు తీసుకుంటుంటారు. అది మొదటి అనుభవం. ఆ రకంగా అది చాలా ఉత్కృష్టమైనటువంటిది, శ్రేష్టమైనటువంటి. ఏ రకంగా సూర్యరశ్మి సంపర్కం ఏర్పడుతూ ఉంటుంటుందో ఆ మొదట పడినటువంటి ఒక్కొక్క చుక్క ఈ సూర్యరశ్మి వచ్చేంత వరకు కొద్దిగా మాగుతుంటుంటది కదా. కాబట్టి సూర్యరశ్మి వచ్చిన తర్వాత అది కుళ్ళిపోయినటువంటిది కళ్ళు. ఇక ఈ యొక్క అంగూరు పండ్లతోటి కానీ, బెల్లంతోటి కానీ అది మురుగబెట్టి సారాయి చేయడం, దాన్ని ఫిల్టరింగ్ చేసి చెడిపోకుండా ఉండడానికి ఏవైతే కెమికల్స్ వేస్తుంటారో అది సారాయి అనబడుతుంటది. అయితే ఇక్కడ చెప్పదలుచుకున్న రహస్యం ఏంటంటే ఈ కళ్ళు సారా తాగే వాళ్ళు పండ్లు తినరు. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు పండ్లు తింటున్నారు అని అంటే వాళ్ళు కళ్ళు సారా తాగడంలో తగ్గింపు అవుతున్నారు, దూరం అవుతున్నారు అనే అభిప్రాయం. ఎందుకు అని అంటే భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ప్రకారం ఈ నాలుక మీద ఉన్నటువంటి గ్రంథులు ఏదైతే కృత్రిమం తీస్తుంటారో వారికి ప్రకృతి సహజమైనటువంటి ఆ రసాస్వాదనం నచ్చదు. ఎవరైతే ప్రకృతి పరమైనటువంటి ఏ ఋతువులో లభించే పండ్లను ఆ ఋతువులో తిన్నప్పుడు ఆ యొక్క రసాస్వాదనం ఈ 4 గ్రంథులకు తగిలితే వాళ్ళు కళ్ళు సార వైపు వెళ్ళరు. ఇదే రహస్యం. అది గుర్తుపెట్టుకోండి. ఊరిగా కూర్చుంటున్నారా? ఇది యథార్థం ఎంత వాస్తవం? నిజమే ఆచార్య. అంటే ఆచార్య అక్కడ నీరు అనే దానికి బదులుగా ఇక వాళ్ళు కళ్ళునే సేవిస్తూ ఉంటారు అన్నట్లుగా. మొదలు ప్రారంభంలో నీరనే ఉద్దేశం ఉండొచ్చు, తర్వాత కాలంలో అది మరి చెట్టు రసం తాగడం అలవాటు పడి ఉంటారేమో అని ఉద్దేశం. అదే ఇప్పుడు నీరా అని పరిచయం చేస్తున్నారు కదా, అది సూర్యోదయం కంటే ముందే ఇడుస్తారు. శ్యామలయ్య గారు మాట్లాడారేంటిది?
మాట్లాడుతుంటే అందరు మాట్లాడుతుంటే ఏం బాగుంటుంది ఆచార్య అట్లని. యథార్థం మాట్లాడాలి. మంది ఎక్కువ అయినారు, పులుసు పలచగా అయింది, అదంతా అది సరిపోతలేదు కాబట్టి వందల కొద్దీ టన్నుల కొద్దీ తయారు చేసి ఏమేమో చేసి అంత కలుషితం అయిపోయింది. అందుకని మద్యమును దుర్గంధయుక్తములకు రూక్షములు బుద్ధి నాశకములకు పదార్థములను సేవింపరాదు. అంటే సంతానం కలిగినటువంటి కనాలనేటువంటి ఉద్దేశం, మంచి సంతానం కావాలనేటువంటి ఉద్దేశం గలవారు మద్యమును తాగొద్దు. దుర్గంధయుక్తములైనటువంటి పదార్థములను, ఈ యొక్క రూక్షము అని అంటే దాంట్లో సత్వము లేనటువంటి కారం, ఉప్పు కారము, వేపుళ్ళు, మాడిన వస్తువులు అటువంటివి తినకూడదు. బుద్ధి నాశకముకు పదార్థములను సేవింపకూడదు. శాంతి, ఆరోగ్యము, బలము, బుద్ధి, పరాక్రమము, సుశీలత వలన సభ్యతను కలగజేయు పాలు, నెయ్యి, మిష్టాన్న పానములను మున్నగు శ్రేష్ఠ పదార్థములను సేవింపవలయును. అంటే ఏవైతే ఆరోగ్యం చేకూరుస్తుంటాయో, వేటి వల్లనైతే బుద్ధి పెరుగుతుంటుందో, వేటి వల్లనైతే ఆరోగ్యం బాగా అవుతుంటుంటుందో అటువంటివి సేవించాలి. కానీ పాలు, నెయ్యి, మిష్టాన్నము, పండ్లు ఇటువంటివి సేవించాలి. కానీ ఇక ఏవైతే కుళ్ళిపోయినటువంటివి అటువంటి పదార్థాలను సేవించకూడదు అనేది అభిప్రాయం. ఈ సందర్భంలో ఒక మంచి పాట పాడినా, పాడండి. సందర్భానుసారంగా చక్కని పాట. ప్రణవుని భాగ్యనగరం. ఎన్ని లోకాలు గాలించినా, ఎన్ని అర్థాలు సాధించినా, కన్న తల్లిదండ్రికి మిన్న ఏముందిరా తమ్ముడు, ఈ తత్వము నిజమురా. ఎన్ని లోకాలు గాలించినా, ఎన్ని అర్థాలు సాధించినా, కన్న తల్లిదండ్రికి మిన్న ఏముందిరా తమ్ముడు, ఈ తత్వము నిజమురా. అమ్మ మనసెంతో కమ్మనిదిరా, నాన్న మనసెంతో తీయనిదిరా. అమ్మ కోపించినా, నాన్న దండించినా, అది నీ మంచి కొరకేనురా. ఎన్ని లోకాలు గాలించినా, ఎన్ని అర్థాలు సాధించినా, కన్న తల్లిదండ్రికి మిన్న ఏముందిరా తమ్ముడు, ఈ తత్వము నిజమురా. 9 మాసములు మోసెరా, అమ్మ పదములకు ప్రణమిల్లరా. పెంచి పెదవానిగా మంచి గుణశాలిగా మార్చేను నిన్ను మీ నాన్నరా. ఎన్ని లోకాలు గాలించినా, ఎన్ని అర్థాలు సాధించినా, కన్న తల్లిదండ్రికి మిన్న ఏముందిరా తమ్ముడు, ఈ తత్వము నిజమురా. వారి రక్తం పంచుకు పుడితివి, వారికెంతెంతో రుణపడితివి. వారు నీ ప్రాణము, వారు నీ ధ్యానము, వారు లేకుంటే నువ్వు లేవురా. వారు లేకుంటే నువ్వు లేవురా. ఎన్ని లోకాలు గాలించినా, ఎన్ని అర్థాలు సాధించినా, కన్న తల్లిదండ్రికి మిన్న ఏముందిరా తమ్ముడు, ఈ తత్వము నిజమురా. కన్నవారిని కావడి మోసిన మాన్య శ్రవణాఖ్యుడే ధన్యుడు. నాటి శ్రీరాముడు, నాటి ఆ భీష్ముడు, నేటికైనను చిరంజీవులు.
నేటికైనను చిరంజీవులు ఎన్ని లోకాలు గాలించినా ఎన్ని అర్థాలు సాధించినా కన్న తల్లిదండ్రికి మిన్న ఏముందిరా తమ్ముడు ఈ తత్వము నిజమురా ప్రాణముత వారు ఉన్నప్పుడే పరిచర్యలు చేసి తరించరా చనిపోయిన పిమ్మట వారి నామంబుతో శ్రాద్ధములు పెట్టి ఫలమేమిరా శ్రాద్ధములు పెట్టి ఫలమేమిరా ఎన్ని లోకాలు గాలించినా ఎన్ని అర్థాలు సాధించినా కన్న తల్లిదండ్రికి మిన్న ఏముందిరా తమ్ముడు ఈ తత్వము నిజమురా తమ్ముడు ఈ తత్వము నిజమురా. ఓం ధన్యవాదాలు. ప్రభాకర్ గారు సంశోధన చేశారు, అది బాగుంటది. ఏంటంటే తమ్ముడికి చెప్పడం కాదు, తమ్ముడైనా అన్న అయినా ఇద్దరు ఎవరైనా కూడా తల్లిదండ్రుల సంతానమే కదా, ఆ రకంగా ఉండదు. బాగుంటది. అయితే ఇక్కడ ఏ విధంగా మార్చాలంటారు? అదే వారు ప్రభాకర్ గారు చేశారు, అదే గ్రూప్ లో పెట్టండి, ప్రభాకర్ గారు చూసుకుంటారు. సరే సార్. అందువలన అత్యుత్తమ గుణ యుక్తములగును. ఈ రకంగా రజస్సు వీర్యము దోష రహితం. రజస్సు అంటే స్త్రీ యొక్క రజస్సుల దోషము, పురుషుని యొక్క వీర్య దోషం రహితములై ఇద్దరు అత్యుత్తమ గుణయుక్తములకు సంతానమును కనగలుగుతారు అని చెప్తున్నారు. సమయం అయిపోయింది కాబట్టి ఈ ప్రకరణాన్ని ఇక్కడ జ్ఞాపకం నా వారిని విరమించి వస్తున్నాను. ఓ నమస్తే. ఓం ఆచార్య ఓంప్రకాష్ గారికి ధన్యవాదములు. జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య, మనము సత్సంగంలో ఉన్నాము. ఋషి దయానందుని సత్యార్థ ప్రకాశము మొదటి సముల్లాసాన్ని 40 ఎపిసోడ్లతో పూర్తి చేసుకున్నాము. వారి దయానందుని విరజానందుని జీవిత చరిత్ర పొట్టు పూర్వతలో కలుపుకొని 40 ఎపిసోడ్ల వరకు పూర్తి అయిపోయాయి. అందులో విశేషంగా ఈరోజు గ్రంథము చివరన ఒక విద్వాంసుడి నుండి ప్రశ్నకు సమాధానం చేస్తూ, మీరు ప్రారంభంలో మధ్య లోపల చివరిగా మంగళాచరణం ఎందుకు రాయలేదు అనే ప్రశ్నకు సమాధానం చెప్తూ చక్కనిగా సర్వము పరిపూర్ణంగా మంగళమే ఉంటది, అందు గురించి మధ్యలో ఆదిలో అంతంలో ఉండడం అది మంచిది కాదు, ఋషులు ఈ విధంగా చెప్తున్నారని చెప్పి ఋషులు కూడా ఉదాహరణ ఇస్తూ చక్కగా మనము మొదటి ఎపిసోడ్ పూర్తి చేస్తున్నాము. రెండో ఎపిసోడు ప్రారంభం చేసుకున్నాము. మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ పురుషో వేదక, తల్లి తండ్రి గురువు మనకు రక్షకులు అని ఇప్పుడే పుట్టిన బేబీకి రక్షకులు ఎవరు, ఆ బేబీకి తెలియదు. కాబట్టి పరమాత్ముడు వాళ్ళు రక్షకులు చేసి దాంట్లో ఉన్న అంతరార్థము తెలుసుకునేది ఎవరు, 4వ వ్యక్తి ఎవరో అది ఇక్కడ మనం చెప్పుకుంటున్నాము. ఆ విధంగా అడుగులు ముందుకేస్తూ జ్ఞానగంలో ముందుకెళ్తున్నాము. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు ప్రార్థన. ఈరోజు వైదిక సంధ్యోపాసన భాగ్యలక్ష్మి గారు మరి ఉన్నారా? బాలరాజు గారు, మునిజీ గారు, బాలరాజు గారు ఉంది. ఓం ఒక్క నిమిషం వారు పుష్పమ్మ గారు అడుగుతున్నటువంటిది ఏంటంటే, ముందు గుర్తులేదు, వారేమంటున్నారంటే ఈ వినాయకుని కథ నిన్న ఏదైతే మీరు చెప్పారో లింగ పురాణం శివ పురాణం ప్రకారం ఏది చెప్పారో ఈ పురాణాలు వీటికి మూలం ఏమిటి, వీటికి వైదికంతో సంబంధం ఏమిటి, ఈ పురాణాలు ఎక్కడి నుండి పుట్టుకొచ్చాయి అనేటువంటి ప్రశ్నతోటి వారు ప్రశ్నిస్తున్నారు. వారి సందేహం అంతేనా పుష్పమ్మ గారు? అంతే ఆచార్య. ఓం నమస్తే. అయితే ఇవి వేద మూలకాలు, పురాణాలకు ఆధారం వేదములు, వేదముల యొక్క భాష్యమే పురాణాలు. కాకపోతే అది ఎలా అయిపోయింది అని అంటే
చిత్రాలతోటి అలంకారికంగా దృష్టాంతాలతో చెప్పాలనుకొని వాళ్ళు ఏదైతే మొదలు పెట్టారో అసలు వేదం ఎక్కడ పోయిందో తెలియదు. ఇక కథలు మిగిలిపోయాయి. కాబట్టి ఆ కథల యొక్క పరిణామం వికృతి రూపం బయటకు వచ్చింది. అంతే. అందుకని వేదం యొక్క ఆనవాళ్ళే లేకపోయి కేవలం కథలు అది అంత కల్పితాలు మిగిలిపోవడం వల్ల ఈ రకంగా వేదాలకు సంబంధం లేకుండా వేదం చెప్పేది ఒకటి, పురాణాలు చెప్పేది ఒకటి అన్నట్టుగా వేరైపోయాయి. అర్థమైంది అమ్మగారు? అర్థమైంది ఆచార్య. ఇప్పుడు గణపతి మానవ శరీరమే కదా ఆచార్య. ఏనుగు తలని అమర్చడం ఎలా అని? ఏనుగు తలను అమర్చడము అని అంటే, ఇప్పుడు రైతులు వాళ్ళు పంటలు పండినటువంటి మొదటి ముద్ద భగవంతుడికి నైవేద్యం అర్పించాలని అనుకుంటున్నారు. కాబట్టి మరి వినాయకుడు మానవ దేహం అరిగించుకునేటువంటి ఈ యొక్క రహస్యం, ఈ ప్రశ్న మామూలుగా లేదు. ఏంటంటే పచ్చి ఆహారం మానవులకు తగినటువంటిది కాదు. అందుకని ఉడకబెట్టుకొని పరిపక్వమైన తర్వాతనే తినాలనేటువంటిది అభిప్రాయం. మరి ఆ పంటలు పోయక ముందుకే కృతజ్ఞత భావంగా వాళ్ళు అర్పించాలనుకుంటున్నారు కాబట్టి పచ్చి ఆహారం కాబట్టి అది పశువుకైతేనే ఇవ్వద్దండి, మనుషునికి పశువు అయితేనే నమలగలుగుతుంది అని ఆ రకంగా పెట్టి ఉండొచ్చు. దీనికి ఇంకా ఇంతకు మించి నాకు ఏం తట్టట్లేదు. మరి ఇంకా అది దానికి ఏదైనా ఆ పచ్చి ఆహారాన్ని పశువుకు తినిపించాలనే ఉద్దేశంతో కావచ్చు. చెప్పండి బాలరాజు గారు. స్వామి చేస్తున్నారా ఆచారి? సరే చేయించండి. మీరు ప్రారంభం చేయండి బాలరాజు గారు, సంధి ప్రారంభం చేయండి. ఈ ప్రశ్నకు తర్వాత సమాధానం చెప్పుకుంటాం. సరే స్వామి, సార్ చేస్తున్నా. ఓం శన్నో ఓం అమృతోపస్తనమసి స్వాహ. ఓం అమృతాభిధానమసి స్వాహ. ఓం సత్యం యశస్త్రీర్మయి శ్రీ శ్వేత్రాం స్వాహ. అత ఆచమనము. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. ఇంద్రియ స్పర్శమంతు. ఓం వాక్వాక్. ఓం ప్రాణ. ఓం చక్షు. ఓం శ్రోత్రం. ఓం నాభి. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతలకరవృష్టే మర్జన మంత్రం. ఓం భూ పునాతు శిరస్సి. ఓం భూ పునాతు నేత్రయో. ఓం స్వ పునాతు కంఠే. ఓం మా పునాతు హృదయే. ఓం జన పునాతు నాభ్యాం. ఓం తప పునాతు పాదయో. ఓం సత్యం పునాతు పునఃశిరస్సి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. అత ప్రాణాయామం. ఓం భూః. ఓం భువః. ఓం స్వాహ. ఓం మహ. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. అత అఘర్షణం. ఓం ఋతం చ సత్యం చ వ్యుక్త తపస్సో జజాయత. తతో రాత్రాజాయత. తతః సముద్రో వర్ణవః. సముద్రాధర్ణవాదది సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదదాద్విశ్వస్య మిషతో వసి. సూర్యాచంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్. దివం చ పృథివీం చ అంతరిక్షం మదో స్వః. అత అచం. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. అత మనస పరి. ఓం ప్రాచీదిగగ్నిరధిపతి రచితో రక్షితాదిత్యా ఇషవః. తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ యశుభ్యో నమ ఏభ్యో అస్తు.
यो अस्मान् दिष्टियं वयं दिस्मस्तं वो जम्बे दद्मः दक्षिणादिगिन्द्रोऽधिपति शिरक्षिरादि रक्षिता पितर इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ईशुभ्यो नम येभ्योऽस्तु यो अस्मान् दिष्टियं वयं दिस्मस्तं वो जम्बे दद्मः प्रतीचि दिग्वरुणोऽधिपतिः वृथा को रक्षितन्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ईशुभ्यो नम येभ्योऽस्तु यो अस्मान् दिष्टियं वयं दिस्मस्तं वो जम्बे दद्मः उदीचि दिक्सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिऋषभः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ईशुभ्यो नम येभ्योऽस्तु यो अस्मान् दिष्टियं वयं दिस्मस्तं वो जम्बे दद्मः ध्रुवादिविष्णुरधिपति कल्माचक्रीवो रक्षिता विरुदैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ईशुभ्यो नम येभ्योऽस्तु यो अस्मान् दिष्टियं वयं दिस्मस्तं वो जम्बे दद्मः ऊर्ध्वादिबृहस्पतिरधिपति चित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ईशुभ्यो नम येभ्योऽस्तु यो अस्मान् दिष्टियं वयं दिस्मस्तं वो जम्बे दद्मः जातवेदसे सुनवाम सोममरातीयति निदाति वेदः सनः पर्षादति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितातग्निः चित्रं देवानमुदगादनेकं चक्षुर्मित्रस्य वर्णस्याग्निः अप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तुतच्च उदित्यं जातवेदसं देवम् अवन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिश्वा पश्यन्त उत्तरं देवं देवत्र सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवयितं पुरसा शुक्रमुच्चरत् पश्येम शरदा शतं जीवेम शरदा शतं शृणयाम शरदा शतं प्रभ्रमाम शरदा शतमादीनः श्याम शरदा शतं भूयच्च शरदा शतात् ॐ शन्नो देवीरविष्टया आपो भवन्तु पीतये श्रेयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि ధియో యో న ప్రచోదయాత్. ఓ దయానిధి అయిన పరమేశ్వర, మీ కృప వలన ఈ జపోపాసన నుండి కార్యముల చేసి మేము మా ధర్మార్థ కామ మోక్ష సిద్ధి సత్వరమే ప్రార్థించుగాక. నమస్కారం. ఓం నమ శంభవాయ చ మయో భవాయ చ నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శ్రేయోరభిస్రవంతు నః. శాంతి మంత్రం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి రాపో శాంతి రోషధే శాంతి వనస్పతయ శాంతిర్విశ్వే దేవ శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామ శాంతిరే. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం స్వామి. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమస్తే ఆచార్య. సర్వేభ్యో శ్యామలే గారు, బాలాజీ గారు ఉండండి. నమస్తే ఆచార్య. ఇది యజ్ఞం గురించి
మురళి గారేమో వద్దంటున్నారు, అనిలేష్ గారు చేయొద్దు అంటున్నారు. ఇక్కడ మరి కార్యక్రమాలు జరపకపోతే మనకు ఉండదు కదా. నెయ్యి ఏర్పాటైతే 20-25 కిలోల వరకు వేరే వాళ్ళు ఇస్తామని చెప్పారు. నెయ్యి అయితే నేను 5 కిలోల వరకు ఒప్పుకున్నారు. అంటే చాతుర్మాస యజ్ఞం ఆచార్య ఇప్పుడు చాతుర్మాస అంటే పోయిన సంవత్సరం చేసినాం కదా, అది మరి దానికి నేను అడిగాను ఎంత నెయ్యి పడుతుంది అంటే దాదాపుగా 25 కిలోలు పడుతుంది అని చెప్తే సరే ఇస్తాను. ఇక మరి సమిధలది నెయ్యి సామగ్రి ఉన్నది, సమిధలు కావాలి. సమిధలు ఎంత ఆఫీసులు చేస్తే ఇప్పుడు బాలర్ గారు ఏంటంటే వారి ముఖేష్ గారు వస్తే రానివ్వండి, లేకపోతే లేదు. ఇక్కడ కట్ట మిషన్ లో అతను ఉన్నాడు కదా, తనకి డబ్బులు ఇస్తారు, అయిపోతుంది కదా. ఒకరి మీద ఆధారపడి ఉంటే ఆయన వాళ్ళకి ఇష్టం ఉంటది, వాళ్ళకి ఇష్టం ఉంటేనే వస్తారు, వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి బలవంతంగా వాటిని పట్టి తీయడం వారి వల్ల మనకు ఆలస్యం అవుతుంది కదా. ఎప్పటి నుంచి మరి మనం ఎప్పుడంటే ఇప్పటికే 15 రోజులు పోయింది కాబట్టి ఎంత తొందరగా మొదలు పెడితే అంత మంచిది. సమయానుసారంగా వాళ్ళ కార్తీక అమావాస్య వరకు పూర్తి అవి కావాలి. 4 వేదాలు మనం బయట కూడా యజ్ఞాలకు వెళ్ళలేదు కాబట్టి ఎంత తొందరగా మొదలు సమిధలు అసలే లేదు. మళ్ళీ అక్కడ ఒక పోకము ఉంటే అప్పుడు ఇబ్బంది అవుతుంది, బంద్ అవుతుంది కదా. అది చూసుకోవాలి కదా, దానికి ఏర్పాటు చేయాలి, ఎవరినైనా పిలవాలి, లేదంటే ఎట్లా ఒకట్లా చేద్దాం దాన్ని. కాకపోతే అంటే ఇప్పుడు మళ్ళీ విజయవాడ వెళ్ళేది ఉంది, ఒకరోజు కరీంనగర్ వెళ్ళేది ఉంది. అది కరీంనగర్ విజయవాడ దగ్గర లేదు కదా. ఇంకా మురళి సారు ఎందుకు వద్దు అంటున్నాడు అంటే ఆయన కార్యక్రమం చేస్తే పెద్ద ఖర్చు అవుతుంది, అదంతా ఎవరు పెట్టుకుంటారు అని అంటున్నాడు. మరి ఆయన పెట్టుకున్నది ఏం లేదు కదా, పెట్టుకున్నది ఏం లేదు. ఇప్పుడు అంటే పోయిన సంవత్సరం చేశారు కదా, అంటే ఎవరిని అడిగి చేశారు, ఎందుకని చేశారు? ఇవి ఆశ్రమ నియమాల్లో లేవు కదా. ఆశ్రమ నియమాలు ఏమి? పొద్దున్న సాయంత్రం చేయండి సరిపోతుంది. మరి పొద్దున్న సాయంత్రం చేసుకుంటూ కూర్చుంటే బయట వాళ్ళకి ఎట్లా తెలవాలి ఆశ్రమంలో ఏం జరుగుతుంది? ఆశ్రమం గురించి తెలియాలి అన్నప్పుడు మనం ఏదో కార్యక్రమం చేయాలి కదా. ఇప్పుడు శరత్ పూర్ణిమ చేయొద్దంట, చతుర్వేద పారాయణ యజ్ఞం చేయొద్దంట. స్వామి ఒకటి శ్యామలన్న, మురళి సార్ నీవన్నా మెయింటెనెన్స్ చేయి, ఈ 2 మాట్లాడాలి అతనికి. ఊకే మెట్లు ఎక్కువ మాట్లాడు అంటే ఎవరైతే అంటుంటారో వాళ్ళనే చేయమని మనం ఊరుకుందా. నేను చదువు చెప్తా అంతవరకే, అది కూడా చెప్పినట్టు చెప్తా, లేకపోతే నేను తప్పుకుంటా, నాకు అవసరం లేదు. ఈ రసరస వద్దు. ఇవన్నీ వ్యతికార పనులు మనం వాళ్ళకి మాట్లాడాలి. శ్రీనివాస్ సార్ కు మురళి సార్ కు ఇద్దరికి మాట్లాడాలి. ఏదైనా ఒక కార్యక్రమం ఇప్పుడు ఆ రోజు ఈ పూర్ణిమ చతుర్ పూర్ణిమనా అది చేసినాం కదా, అదన్నా చేయాలి, ఇదన్నా ఏదో ఒకటి చేసినా వద్దంటున్నాడు. ఆయన ఎవరు సార్ వద్దానికి నాకు అర్థం కాదు. అదే మరి అది ఇప్పుడు బాలాజీ గారు అనేది బాగుంది, అయితే మీరన్నా చేయండి మెయింటెనెన్స్. ఏం చేస్తారు? లేదు మనం చేసేదన్నా చూడండి, సహకరిస్తారా సహకరించండి, లేదంటే ఊరుకొని ఉండండి. అదే మరి ఇప్పుడు వాళ్ళు ఇస్తాన్న వాళ్ళను ఇప్పుడు వద్దని ఎట్లానే వస్తుంది. ఇప్పుడు మీరు వద్దంటున్నారంటే వాళ్ళు ఎందుకు వద్దంటున్నారు? యజ్ఞం చేయొద్దంటే ఏమన్నట్టు? ఎంతమందికైనా సమాధానం చెప్తుంటారు. ఆసనం ఉన్నప్పుడు చేయాలి కదా. మీరు ఏది చేయకుండా ఊరికే ఉంటే ఏమన్నట్టు? ఊరికే ఉంటే కొట్లాటలు అవుతుంటాయి. నా మీద మీ మీద మేము మనం కొట్లాడుకోవాలి. ఏదైనా పని జరుగుతుంటే 4 వస్తారు, చూసుకుంటే మంచిగా పెట్టుకున్నాడు. మరి అదే ఎప్పుడు ఫోన్ చేసినా ఇది ఉడిసిరా, అది ఉడిసిరా, ఈ రూములు గడిగిరా, ఇవే భాష మాట్లాడుతుంది కదా. మరి ఏం చేస్తున్నారు ఆశ్రమంలో? మరి ఇక్కడ స్కూల్లో కాలేజీలోకి పోండి, మాట్లాడండి, ఇక్కడ యజ్ఞాలు చేస్తున్నారు, ఇది ఎప్పుడు మాట్లాడాలి. బాత్రూమ్లు అడిగిరా, అది శుభ్రంగా లేవు, అక్కడ పావురా లేదు, ఇవి చెప్తున్నాడు. నాతో అవి మాట్లాడు వచ్చిన తెలుస్తుంది. బాలన్న అన్నట్లా మరి మేము చేసేది మీకు నచ్చినప్పుడు, మేము చేసేది మేము మాకు నచ్చినప్పుడు ఎవరో ఒకరి రూట్ లో పోదాం, మరి మీరు ఏం చెప్తారో అది చెప్పండి అంటే అడుగుదామండి. అదే దానికే మరి మీరు ఒక రూట్ లో మీరు ఏం చెప్తారో చెప్పండి, అట్లనన్నా చేద్దాము. లేదంటే ఇక మరి
కాదంటే ఎట్లా చేయమంటే అట్లా చేద్దాం అనే మాట మాట్లాడాలి. వాళ్ళు ఇద్దరిని పెట్టుకొని అడగాలి, శ్రీనివాస్ సార్ని అలా లైన్ లో కలిపి ఇద్దరిని అడగాలి. అది ఆదివారం వస్తానని అంటున్నారు. మరి వారి మురళి గారు చెప్తున్నది ఏంటంటే అందరికి ఫోన్లు చేయండి, అందరిని పిలిపియండి, అక్కడ ఏది చేసినా అందరూ చెప్తారు అది రాసుకోండి అని. అంటే నేను ఎవరు చెప్తారు, ఎవరు రాసుకోవాలి, ఎవరు చెప్తున్నారు అంటే లేదు నిర్ణయం తీసుకోవాలి కదా. నిర్ణయం తీసుకుంటా అంటే మరి ఖర్చును భరిస్తారా? నిర్ణయం తీసుకోండి, అంతకుమించి ఇంకేం కావాలి? నిర్ణయం తీసుకున్నప్పుడు ఖర్చులు భరించాల్సి వస్తుంది. భరించండి మరి. మరి ఈ నెల డబ్బులు వేయలేదు మురళి గారు, అడగండి మరి ఏంటి విషయం. పోయిన నెల వేయలేదు, ఈ నెల పోయిన నెల కూడా వేయలేడు. అదే అడగండి అంటున్నాను. నాకేమన్నాడు ఆచార్య నంబర్ కు కలుస్తలేదు, నేను ఇప్పుడు మీకు స్క్రీన్ షాట్ కూడా పంపిస్తా కావాలంటే. ఆయన నా నంబర్లో మీకు వస్తలేదు అని అంటే నేను ఒక్కొక్క రూపాయి పంపమంటే నేను పంపి చూపెట్టినా. మరి ఎందుకు రావు? వేరే వాళ్ళు వస్తుంటే ఆయన ఎందుకు రావు? కావాలని అదే మరి మీకే సరే, నాకు రావట్లేదు, మీకు వేయచ్చు కదా. నేను ఎందుకు అనలేదు, నాకు వచ్చింది ఐడియా, దానికి వేయచ్చు కదా అని అందాం అనుకున్నా. కానీ అట్లా అన్నప్పుడు ఆపద్ధర్మంలో ఇప్పుడు ఈ కృష్ణయ్య గౌడ్ చేసేది అది సామాన్యం కాదు. మనకు కొట్లాటలు పెడుతున్నాను. నేను బాలాజీ గారికి వేసిన, నేను శ్యామలయ్య గారికి వేసిన, మీకు వేసిన కదా అని ఆ వేసిన చూపిస్తుంటాడు. కానీ అది లెక్కలన్నీ తెలిస్తే మిగులుబాటు అవుతుంది. అదేంటంటే మనం కొట్లాడుకోవడానికి చేస్తున్నాడు ఆయన. అందుకని బాలాజీ ఏదన్నా ఒక నెల నుంచి ఈ నెల నుంచి పోతే ఇప్పటి నుంచి కరెక్ట్ ఇస్తాను అట్లా చెప్పంటే అట్లా చెప్పాడు, ఇట్లా చెప్పాడు, ఏం చెప్పాడు అట్లా చెప్పిండు అనుకోండి, సరే అది అని ఈ నెల నుంచి అని అంటున్నారు బాలాజీ గారు అంటున్నారు, మీరు అంటున్నారు. కానీ పోయిన నెలలలో ఆ రసీదు నంబరు వారికి బ్యాలెన్స్ ఉన్నదని రాశాం కదా, మరి దానికి బాధ్యులు ఎవరు? అవి మీరు ఇద్దరు కడతారా? కట్టండి మరి, సరే కొంత కడితే 10,000 అయితే కట్టండి. మరి అది లెక్క పాత రసీదుల మీద ఈ రసీదు నంబర్ ప్రకారం ఇంత బ్యాలెన్స్ ఉన్నాడు అని మీరు కూడా రాసిచ్చారు. వారు కూడా బాలాజీ గారు కూడా రాసిచ్చారు ఒక్కొక్క రసీదు మీద. ఇప్పుడు అవి లెక్కలు చూసేటప్పుడు రసీదు ఆశ్రమానికి అవసరమే, కానీ ఆయన ఏ ఒక్క నిర్ణయానికి వస్తలేడు కదా. మన మెతకతనాన్ని ఆయన మిస్యూజ్ చేస్తున్నాడు, తప్పుగా అర్థం చేసుకున్నాడు. భయం అనేది ఉండాలి కదా ఎవరికైనా కూడా. రేపు ఇంకొకరు కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళకు కూడా నేర్పిస్తారు కదా. భయం అనేది ఉండాలా లేదా? ఆశ్రమంలో ఉన్నప్పుడు ఎవరి భయం లేకపోతే ఏమన్నట్టు? పద్ధతి అనేది ఉండాలి. మరి అది మీరు ఎట్లా అంటే అట్లా నాకేం లేదు. అది మీరు ఈ నెల నుండి కాకపోతే ఆ వచ్చే నెల నుండి తీసుకోండి, లేదంటే తీసుకున్నా ఒకటే, తీసుకోకపోయినా ఒకటే. కానీ పాత లెక్క రసీదుల మీద ఆ రసీదుల నంబర్ తోటి బ్యాలెన్స్ ఉన్నాడని రాశారు కదా, మరి దానికి సమాధానం ఏంటి? అందుకని కొద్దిగా కూర్చోండి, మాట్లాడితే అది అయిపోవాలి. అది రసరస వద్దు. ఆయన వల్ల మనకేం ఉపయోగం లేదు, ఆయన చేసేది ఏమి లేదు. ఏదన్నా ఉంటే స్పష్టంగా మాట్లాడుకోవాలి, ప్రేమగా ఉండాలి, అంతేగాని మా మనసులోకి బయటకోటి నటించడం అని ఎన్ని రోజులు సాగుతుంది అది? సరే, ఆయన ఇద్దరిని లైన్ లో పెట్టి మధ్యాహ్నము నీకు వీలైనాక పాలది అయిపోయినాక మాట్లాడదాం బాలన్న. మరి కాదు, ఆయన ఫోన్ లో వినపడదు కదా, మళ్ళీ ఫోన్లో ఎదురెదురుగా ఉంటే అది అయిపోవాలి. ఆయన సంతకం పెట్టాలి. ఆదివారం సోమవారం వస్తారంట, ఆదివారం వచ్చినప్పుడు అందరం కూర్చుందాం. అదే ఇప్పుడు శ్రీనివాస్ గారు కూడా వస్తాను అంటున్నారు కదా, అందరికి ఫోన్లు చేయమని చెప్పి ఒకసారి చేయండి. ఎవరు వస్తారు చూద్దాము, దాన్ని బట్టి తెలుస్తుంది కదా. అందరి ముంగట అయిపోతాయి కదా. మరి ఇది బ్యాలెన్స్ అయినా కట్టాలా కట్టకూడదా? మరి ఎందుకు నాకు ఫలానా నాకు ఆ కూరగాయ కావాలి, ఈ కూరగాయ కావాలి అంటే తేవాలంటే డబ్బులు కావాలి కదా. డబ్బులు ఇవ్వకుండా నాకు అది కావాలి ఇది కావాలని అంటే ఏమన్నట్టు? ఇవన్నీ ఏంటంటే ఫోన్ లో కావు, ఎదురెదురుగా కూర్చుని ఒకేసారి రాసి పెట్టుకుంటే అయిపోతుంది. దానికి ఆయన ఇస్తా అంటే ఉంటాడు, ఎవరంటే ఇక మళ్ళీ ఫస్ట్ ఎట్లా నిర్ణయం చేస్తారు, ఫస్ట్ వాళ్ళు కట్టుకుంటూ చూడండి. సరే కొద్దిగా మనం ఏంటంటే తొందరపడకుండా మనము ఇప్పుడు
వాళ్ళు మోసేటందుకు ముందరికి బాలరాజును పెట్టి పైసలు చేసి అది మనిషిని పెట్టి ఉన్నారు కాబట్టి మనకు ఎంత ఉంటదంటే మన యజ్ఞం కాడికి మన కార్యక్రమాల కాడికి చూసుకోవాలి. అదంతా కూడా నెత్తి నొప్పి మోసుకోవడము, ఆశ్రమానికి గేట్లు పెట్టు, తర్వాత పక్కన రాళ్ళు వాచు అవన్నిటి మనం మిల్లు వేసుకోరాదని అనిపిస్తున్నారు నాకు. వాళ్ళు ఆ విధంగా అన్ని రకాలుగా చూసుకునిగా తయారైనప్పుడు మనం ఎందుకు అంట ఇది చేయాలని అనిపిస్తుంది. చాలా మంచి ఆలోచన, చాలా మంచి ఆలోచన. తప్పుకుంటే మనకు బరువు తగ్గుతుంది. అదంతా అదే మాట మీద ఉండండి, వాళ్ళతో అదే రకంగా వాళ్ళను దారికి తీసుకురండి. వాళ్ళు చేస్తామన్నప్పుడు వాళ్ళ బరువు మనం ఎందుకు పంచుకోవాలి? వాళ్ళ బరువు వాళ్ళకి ఇంకా బాగుంటుంది. మనుషులు పెట్టిండ్రు, ఆయన జీతం ఇయనికి తయారు చేసిండ్రు, తర్వాత అవి పలకలు పక్కకు ఏర్పాటు చేస్తాం అడుగుతున్నాం అది అంటున్నారు అన్నప్పుడు సరే అనాలి. మనకేమైనా చెప్తేనేమో చేయాలి. చాలా మంచి ఆలోచన. వాళ్ళకి అప్పగించండి. ఇది లెక్కలు రాసులు పూసులు తెచ్చులు తీసుకుని అంతా ఆ లైట్లు కూడా పెట్టించండి. అది కరెంటు ఉంటే బాగుంటది. అది చీకటిగా ఉంటుంటది రాత్రి. అది కూడా చేయండి. రామలయ్య గారు ఆదివారం ఒకవేళ వాళ్ళు వస్తే ఇదే మాట మీద ఉండండి. ఈ రకంగా వాళ్ళకి అప్పచెప్తే మనం అంతే సాక్షి లేక ఉండమా లేమా అంతే కదా ఉండాలి. లేదంటే లేదు, అట్లా చేయాలి. వాళ్ళ ఊరికే మరి ఇంత వాడడము అంతా చేయడం అన్నట్లు వాళ్ళకు ఎట్లనో అనిపిస్తున్నట్లు కనబడుతుంది. అందుకోసమే అట్లా మంచిగా అనిపిస్తుంది. అది ఇది మరి సోమవారం వరకు ఆగండి. ఆదివారం వాళ్ళు వస్తే మాట్లాడిన తర్వాత మరి వైఫై బిల్లు కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి. అది కూడా ముందు వాళ్ళతో మాట్లాడదాం. ఆదివారం అయిపోతుంది కదా, రేపు లేదు ఎల్లుండి. అది మాట్లాడిన తర్వాత మళ్ళీ మరి కరెంట్ బిల్లు కట్టాలి, వైఫై బిల్లు కట్టాలి. అది చూడండి. అది ఎట్లయినా మంచిదే. మీరు చేసినా మేము చేసినా మీరు ముందుకు వస్తున్నారు కాబట్టి మీరు బాధ్యత వహిస్తే బాగుంటది. అంతే, ఏం లేదు. అంతే, ఊరాన్ని చేసేది కదా. అంతే అంతే. ఓం శాంతి. నమస్తే.